ఆదిశంకరాచార్య గురువు గారు సముద్రం పక్కన ఉన్న తిరుచెందూర్ టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య భుజంగంలో బయట నుంచి చెప్పినాడు. అద్భుతమైన శ్లోకం. మనకు జాతక దోషాలు, పిల్లలకు ఆరోగ్యం, ఆయుష్, ఎవరికైనా అనారోగ్య అష్టైశ్వర్యాలు కావాలనుకుంటారు, మన జాతక దోషాలు పోవాలనుకుంటారు, మన అలజడులు అంటే మనసు ఒక ధైర్యం కావాలనుకుంటారు. ఎంతోమందికి ధైర్యం ఉండదు. అలాంటి ధైర్యాన్ని కావాలంటే ఇది సుబ్రహ్మణ్య భుజంగం చదువుకొని దివ్య శక్తిని ప్రసాదిస్తాడు స్వామి. ఈ టెంపుల్ కట్టేటప్పుడు మహారాజుకు డబ్బులు లేక ఓన్లీ విభూది ఇచ్చేవాడు. స్వామికి అర్చన చేసిన విభూది, ఆ విభూదే ఆ గణేష టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అంత అద్భుతమైన అది బంగారు బిల్లల్లాగా మారేదంట. అంత విభూది బంగారు బిల్లలు మారి వాళ్ళకి జీవితం గడిపేది. అలానే స్వామి బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకపోయేదంటే స్వామి నీళ్ళల్లో పడి ఒక భక్తుని కనిపించి నన్ను తీ అని తీసుకొచ్చి పునఃప్రతిష్ఠించిన టెంపుల్.